హాయ్ స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నీట్ 2025కి సంబంధించినటువంటి ఒక నోటీస్ అయితే ఇచ్చారండి. ఈ నోటీస్ దేనికోసం అంటే ఎక్సర్సైజింగ్ ద రిటైన్ ఆప్షన్, అంటే కన్వీనర్ కోటాలో phase 1 కంప్లీట్ చేసిన వాళ్ళు అదే కాలేజ్కి స్టిక్ ఆన్ అవ్వడానికి, అదే కాలేజ్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రిటైన్ ఆప్షన్ని ప్రెస్ చేయాలండి. సో దీనికి సంబంధించినటువంటి ఏ డేట్స్లో మనము ఈ రిటైన్ ఆప్షన్ని ఆఫ్ చేసుకోవాలి, అసలు ఎవరు రిటైన్ ఆప్షన్ తీసుకోవాలి, ఎవరు అప్గ్రేడేషన్ చేసుకోవాలి, అలాంటి విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారండి. ఎవరు రిటర్న్ ఆప్షన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళు బేసిక్గా సెప్టెంబర్ 5వ తారీఖు 11 AM మార్నింగ్ 11 o'clock నుంచి 9th సెప్టెంబర్ 3 PM వరకు ఈ రిటర్న్ ఆప్షన్ని తీసుకోగలిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనము అసలు ఈ రిటర్న్ ఆప్షన్ ఎవరు తీసుకోవాలి అనే విషయాల గురించి మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ ఆప్షన్స్లో మీరు ఫిల్ చేసేటప్పుడు కొన్ని కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్కి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2, 3, 4, సో ఇలా వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చినటువంటి ఫస్ట్ మెడికల్ కాలేజ్ వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇలా ఇస్తూ వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వచ్చింది. సో మీ వెబ్ ఆప్షన్స్ ప్రకారం మీకు ఫస్ట్ రౌండ్లో కన్వీనర్ కోటాలో మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం అనేది అలాట్ చేశారు. అలాట్ చేసేస్తే ఇంకా మీరు కింద వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదండి, ఈ కాలేజెస్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ రౌండ్లో రావు. నెక్స్ట్ రౌండ్లో ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్లో ఉండేటువంటి కాలేజ్ నచ్చలేదు అంటే సెకండ్ రౌండ్లో మీకు ఏ కాలేజెస్ కన్సిడర్ చేస్తారు, ఓన్లీ ఈ ఆప్షన్స్కి పైన ఉన్న కాలేజెస్ని మాత్రమే మీకు కన్సిడర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ రౌండ్లో కన్వీనర్ కోటాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వచ్చింది. ఇప్పుడు మీకు ఇదే మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వెబ్ పోర్టల్ లోపలికి లాగిన్ అయిన తర్వాత అక్కడ జాయినింగ్ అనేసి ఒక కాలం అనేది మనకు కనిపిస్తుంది, జాయిన్డ్ కాలేజెస్ డేట్స్ అనేసి. ఆ కాలంని మీరు క్లిక్ చేసిన వెంటనే అక్కడ రిటైన్ అనేటువంటి ఆప్షన్ మీకు వస్తుంది. ఆ రిటైన్ ఆప్షన్లో మీరు క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆ కాలేజ్ అనేది రిటైన్ అయిపోతుంది. కాకపోతే రిటైన్ చేయడానికి ముందు మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలన్నమాట. ఏంటి అంటే మీరు ఒక్కసారి రిటైన్ ఆప్షన్ ప్రెస్ చేశారు అనుకోండి, మీరు మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్, థర్డ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం మీకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో కూడా మీరు వెళ్ళడానికి ఉండదన్నమాట. ఒకవేళ మీకు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది స్టేట్ కౌన్సిలింగ్ లో, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రౌండ్ 1లో ఎయిమ్స్ మంగళగిరి వచ్చింది అనుకోండి, మీకు ఈ గవర్నమెంట్ కాలేజ్ కంటే మీరు ఆల్ ఇండియా మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ మంగళగిరి కానీ, లేదా ఇంకా రౌండ్ 2లో బెటర్ కాలేజెస్ రావాలి ఇంకా మంచి కాలేజెస్ వస్తాయి ఎయిమ్స్ మంగళగిరి కంటే, మీకు ఇంకా మంచి ఎయిమ్స్ కాలేజెస్ ముందు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు తెలుసు ఖచ్చితంగా నాకు ఆల్ ఇండియా రౌండ్ 2లో ఇంకా బెటర్ కాలేజెస్ వస్తాయి అనుకున్నట్లయితే అప్పుడు మీకు ఈ రిటర్న్ ఆప్షన్ ఇచ్చారు కదా 9th సెప్టెంబర్ వరకు, దీని తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారు అంటే మీరు స్టేట్ కౌన్సిలింగ్ లోంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోతారు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఏదైతే మీకు సీట్ వస్తుందో ఆ సీట్ ని మీరు తీసుకునేస్తారు. సో అటువంటి వాళ్ళు ఈ రిటర్న్ ఆప్షన్ ఇవ్వాల్సిన పని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేశారు, మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వచ్చేసింది, కానీ మీకు అది నచ్చలేదు. మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏదర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం కానీ, లేదంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల కానీ, ఈ పైన ఉన్న ఏ కాలేజ్ అయినా మీకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఈ రిటర్న్ అనేటువంటి ఆప్షన్ మీరు చూస్ చేసుకోకూడదు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మీరు సైలెంట్గా ఉన్నట్లయితే మీరు ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్లోకి వెళ్ళిపోతారు. సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీకు ఇక్కడ చూపించినటువంటి ఎనీ ఆఫ్ ద కాలేజెస్ మీకు అలాట్ అవ్వచ్చు అనమాట. దీన్ని అప్గ్రేడేషన్ అంటాం. అప్గ్రేడేషన్ కోసం మీరు ఏమీ చేయాల్సిన పని లేదు, మీరు సైలెంట్గా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్లోనే మీరు చదువుకోవాలి అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు రిటైన్ అనే ఆప్షన్ తీసుకోవాలి. రిటైన్ అంటే మీ కౌన్సిలింగ్ అక్కడితో పూర్తయిపోయింది. ఇంకా మీకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కానీ, ఏ విధమైనటువంటి స్టేట్ కౌన్సిలింగ్లో కానీ మీరు పార్టిసిపేషన్ అనేది ఉండదు, మీ సీట్ కన్ఫర్మ్డ్ అనేసి చెప్పడం అనమాట. ఒకవేళ మీకు రౌండ్ 1లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప వచ్చింది అనుకోండి, అంటే మీరు చూస్ చేసుకున్న ఫస్ట్ ఆప్షనే మీకు ఫస్ట్ రౌండ్లో అలాట్ చేశారు. అలాంటి టైంలో మీకు డిఫాల్ట్గా రిటైన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. మీరు ఫర్దర్గా రిటైన్ అనేటువంటి ఆప్షన్ వాడాల్సిన పనే ఉండదన్నమాట. మీరు సైలెంట్గా ఉండిపోతే మీకు ఆ కాలేజ్ అనేది అలాట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వచ్చింది, కానీ మీకు
ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విశాఖపట్నము ఇష్టం లేదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల ఇష్టం లేదు, ఈ 2 ఇష్టం లేదు. కానీ మీకు ఏ కాలేజ్ ఇష్టము? ఏలూరు కాలేజ్ ఇష్టము. సో, అలాగనేసి మీరు సైలెంట్‌గా అప్‌గ్రేడేషన్ కోసం ఉండిపోయారనుకోండి. సెకండ్ రౌండ్‌లో మీకు విశాఖపట్నం వచ్చింది. మీరు నంద్యాల వరకు వెళ్ళలేకపోయినారు. ఈ 2 క్రాస్ చేస్తేనే కదా ఏలూరు వచ్చేది. ఈ 2 కాలేజ్‌లు మీరు క్రాస్ చేయలేకపోయారు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఏంటి, మీకు లాస్ట్ రౌండ్‌లో ఏ కాలేజ్ అయితే వస్తుందో ఖచ్చితంగా ఆ కాలేజ్‌లో ఎంబీబీఎస్ సీట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, అలా రిస్క్ ఎందుకు? మీకు ఫర్ ఎగ్జాంపుల్ 50% విజయనగరం కాలేజ్ ఇష్టం. అలాంటి టైంలో మీరు రిటైన్ తీసేసుకోండి. రిటైన్ తీసుకొనేసి అదే కాలేజ్‌లో చదువుకోండి. సో, వెబ్ ఆప్షన్స్ మీరు గాని చూజ్ చేసుకున్నట్లయితే పైనుండే కాలేజెస్ అన్నీ మీకు ఇష్టమే అనుకోండి. అప్పుడు మీరు సైలెంట్‌గా రిటైన్ అనేది ప్రెస్ చేయకుండా అప్‌గ్రేడేషన్ కోసం వదిలేయొచ్చనమాట. ఒకవేళ పైనున్న కాలేజెస్‌లో మీకు సీక్వెన్షియల్‌గా మీకు ఇష్టం లేదు అనుకున్నట్లయితే అప్పుడు మీరు ఖచ్చితంగా రిటైన్ అనే ఆప్షన్ తీసుకోవడం సేఫ్ సైడ్ అనమాట. ఇది ఖచ్చితంగా మీ యొక్క సోల్ డెసిషన్. ఎవరు కూడా దీని మీద ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అనేది ఏమీ ఉండదు. సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఎవరికొస్తది? మీరు స్టేట్ కౌన్సెలింగ్‌లోంచి ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నట్లయితే అప్పుడు మీకు ఫ్రీ ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. అప్‌గ్రేడేషన్ ఎప్పుడు చేసుకోవాలి? మీకు కరెంట్ కాలేజ్ నచ్చలేదు. మీకు అలాట్ అయినటువంటి ఎంబీబీఎస్ సీట్ కాలేజ్ నచ్చలేదు. అప్పుడు మీరు సైలెంట్‌గా ఉన్నారంటే మీరు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడేషన్ లోపలికి వెళ్ళిపోతారు. ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని 1, 2 సార్లు వినండి. విని దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది మీరు చాలా కష్టపడి 2 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి సాధించుకున్నటువంటి సీట్. దీన్ని చిన్న మిస్‌కన్సెప్షన్స్ వల్ల మీరు కోల్పోవద్దు. ఎందుకంటే ఇట్స్ 5½ ఇయర్స్ స్టడీస్. అంటే ఇంత 5½ ఇయర్స్ కోర్స్ చదివేటప్పుడు మీకు అక్కడ యాంబియన్స్ నచ్చాలి, హాస్టల్ నచ్చాలి, అన్నీ కూడా నచ్చాలనమాట. అలా నచ్చినట్లయితేనే మీకు కంఫర్టబుల్‌గా మీరు ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేయగలరు. సో, ఈ విషయాలన్నీ జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని మీరు రిటైన్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోండి. సో, మన ఛానల్‌లో బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.